ఈ రోజున మన మధ్యలో దేవుని వాక్యాన్ని అందించడానికి రాజమండ్రిలో సేవ చేస్తున్న రెవరెండ్ ఎం స్టీఫెన్ రాజు గారు వారి యొక్క తల్లిగారి ద్వారా ప్రారంభించబడినటువంటి సేవను వారు కొనసాగిస్తూ దేవుడు గొప్పగా ఆశీర్వదించారు. వారు మన మధ్య ఉంట ఎంతో సంతోషం. వారు మనకి దేవుని వాక్యాన్ని అందజేస్తారు. మరి బైబిల్ మిషను మహోత్సవాల్లో నాకు వాక్యం చెప్పడానికి చక్కని సదావకాశం ఇచ్చినటువంటి త్రియేక దేవునికి మొదటగా వందనాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా బైబిల్ మిషను ప్రెసిడెంట్ గారైనటువంటి రెవరెండ్ డాక్టర్ జె సామ్యూయల్ కిరణ్ అయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అలాగనే వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, సెక్రటరీ అయ్య గారికి, జాయింట్ సెక్రటరీ అయ్య గారులు అయిన వారందరికీ మరణాత వందన మరణాతలు. అలాగనే మరి ముందు కూర్చున్నటువంటి అయ్యగారులకి, అమ్మగారులకి అందరికి కూడా మరణాత. చిన్న వాక్యం చదువుకుందామండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం దయచేసి చదవాలని చెప్పి మనం చేస్తున్నాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలెనని మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. చాలా ప్రార్థన చేసుకుందామండి. దయగల మా తండ్రి, మీ గబ్బరంజి పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాడు మా తండ్రి మీ ప్రియదాసులు బైబిల్ మిషన్ జనకులు దైవజనులు దేవదాసయ్య గారికి మీరు బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్ను ప్రపంచంలో అనేక దేశాల్లో విస్తరిస్తూ ఘనమైన సేవను జరిగిస్తున్న పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో చదవని వాక్య భాగాన్ని దీవించి మాతో మాట్లాడమని, దైవాత్మ నడిపింపు, పరిశుద్ధుల సహవాసమును మాకు దయచేయమని, నేనే వాక్యమని సెలవిచ్చిన మంచి బోధకుడైన యేసు నామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానాలు పరమ తండ్రి మీకెల్లరికూ దయచేయునుగాక, ఆమేన్. దయచేసి మరి క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి వారు కూడా శ్రద్ధగా వినాలని ప్రభువుని బట్టి ప్రేమతో మనం చూస్తున్నాం. మరి నిన్న ప్రసన్న గారు చక్కని వాక్య సందేశం అందించారు మనందరికీ. ఆ వాక్య సందేశాన్ని అందిస్తూ వారు చెప్పిన మాట ఏంటంటే, మనందరం కూడా చాలా సంతోషంగా, అయ్యగారు అన్నారు, గంతులు వేసే అంత ఆనందం నాకుందని చెప్పన్నారు. ఏ ఆనందం చెప్పండి? ఎవరు మాట్లాడటం లేదు, దయచేసి చెప్పండి. ఏ ఆనందం? గంతులు వేసేటటువంటి ఆనందం నాకు వచ్చిందని చెప్పన్నారు. అంచేత మనం కూడా బైబిల్ గ్రంథంలో చెప్పినట్లుగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ ఆయన వాక్యం వినేటప్పుడు మనకు ఆనందం, సంతోషం, ఉల్లాసము, ఉజ్జీవం వచ్చేయాలంట. ఎందుకంటే దేవుడే సెలవిచ్చినటువంటి మాట. అంచేత మీరు అందరూ కూడా దయచేసి యేసు రక్తం చేత మనందరం కొనబడ్డాం. అంచేత మనందరూ కూడా ఒక్క తల్లి బిడ్డలతో సమానం. దయచేసి ప్రక్కవారు ఒక్కసారి మరణ చెప్పండి. కుడి పక్క వాళ్ళకి, ఎడం పక్క వాళ్ళకి మరణత నవ్వుతూ చెప్పాలి. ఏమా చెప్పారా? మా సంఘంలో కావడం మరణ చెప్పమంటే ఆ పక్క వాళ్ళకి, ఈ పక్క వాళ్ళకి ఇలాగా ఏమన్నా అంటే అదే కల్లాపు చల్లినట్టు. అలా కాకుండా సంతోషంగా ఆనందంగా మనం మరణాలు చెప్పేవారు ఉండాలి. మన సలాం ఏంటంటే మరణాత. సరే వాక్యంలోకి వచ్చేద్దాం.
ఇందాక అయ్యగారు చెప్పారు, అయ్యా మీకు ఎదురుగుండా టైం పెట్టాం, ఆ టైం మీరు పాటించకపోతే బెల్ల కొడతాం, బెల్ల కూడా పాటించకపోతే మైక్ ఆపేస్తామన్నారు. ఇంకా మైక్ ఆపేసేదాకా లేకుండా సమయాన్ని ముగించేస్తాను. దయచేసి ప్రతి వారు శ్రద్ధగా వినాలని త్వరగా ముందుకెళ్ళిపోదాం. ఈరోజు నా వాక్య భాగం ఏంటంటే 3 మాటలు. ఒకటి సిద్ధం, రెండవదిగా యుద్ధం, మూడవదిగా నిశ్శబ్దం. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి వెళ్ళేటప్పుడు నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఈ 3 ప్రధాన పనులు చేశారు. వారు చేసినటువంటి 3 ప్రధానమైన ముఖ్యమైనటువంటి పనుల మాట 3. ఈ 3 పనులు మనం కూడా చేయాలి. మనం ఎందుకు చేయాలంటే ఆనాడు వారు యాత్రికులు, ఈనాడు మనం యాత్రికులు. నా టాపిక్ ఏమిటంటే యాత్రికులము, పరదేశులము. చెప్పండి ఒకసారి అందరూ. యాత్రికులు ఎవరు మాట్లాడడం లేదు. శుభ్రంగా వేడివేడి సాంబార్ అన్నం, వేడివేడి కూర అన్నం తినేసి చాలామంది మీకు మత్తుగా ఉన్నట్టున్నారు. మరి కన్వీనర్ గారు మత్తుగా ఉండమని పెడుతున్నారా? వేడివేడి భోజన పదార్థాలు తినేసి హుషారుగా ఉండమని పెడుతున్నారు. ఏమండి? హుషారుగా ఉండమని అయ్యగారు ఏర్పాటు చేస్తే కొంతమంది జోగుతున్నారు వేడి తినేసి. అంతేకాదు కానీ పూర్వకాలం అయితే పొద్దున్న మధ్యాహ్నం భోజనం, ఇప్పుడైతేనో పొద్దున మొదలుకొని సాయంత్రం వరకు భోజనాలే. చక్కని ఏర్పాట్లు అయ్యగారు చేశారు. కొంతమంది 6 కాయలు తినేసి వస్తున్నారు. ఏమిటి? చక్కని సమృద్ధి అంచేది ఇవన్నీ తినేసి మీరు శ్రద్ధగా వినాలని నా మనవి, అంతకేం కాదు. కనుక ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే ఆనాడు ఇశ్రాయేలీయులు పరదేశులు, మనం కూడా భూలోకం మనకు శాశ్వతం కాదు, మనం కూడా యాత్రికులమే. మన యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడికంటే భూలోకం నుండి పరలోకానికి. అందుకే పేతురు గారు చక్కగా స్పష్టంగా రాస్తున్న మాట ఏంటంటే మనము యాత్రికులము అని చెప్పి రాస్తున్నారు ఇక్కడ. కనుక ఈ యాత్రికులైనటువంటి ఇశ్రాయేలీయులు 3 పనులు చేశారని మనం చెప్పుకున్నాం. ఆ 3 పనులు కూడా క్లుప్తంగా వివరించుకుందాం. మొదటి పని ఏమిటంటే సిద్ధము. వారు ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళ్ళేటప్పుడు ముందు సిద్ధపడ్డారంట. ఎలా సిద్ధపడ్డారంటే దేవుడు చెప్పాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయము ఒక్కసారి 11వ వచనం చదువుకుందామండి. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని, ఒకటి నడుము కట్టుకొని, 2 చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని, మీ కర్రలు చేత్తో పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. 4వదిగా త్వరపడుచు. 4 రకాలుగా సిద్ధపడమని దేవుడు సెలవిచ్చాడు ఇక్కడ. ఈ 4 రకాలుగా సిద్ధపడిపోయిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే అర్ధరాత్రి వేళ లెగండి, మీరు ఈ యొక్క ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళ్ళిపోవాలని చెప్పేసి అర్ధరాత్రి దేవుడు వారికి కవర్ అందించాడు. బైబిల్లో చదువుకుందామండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 29వ వచనం చదువుకున్నామండి. త్వరగా చదవండి అమ్మా, టైం త్వరగా వెళ్ళిపోతుంది. అర్ధరాత్రి వేళ జరిగిన అర్ధరాత్రి వేళ చాలండి. తర్వాత 34వ వచనం చదువుకుందామండి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని, కాబట్టి ప్రజలైన వారు అర్ధరాత్రి దేవుడు చెప్పగానే ఒకటి పిండి ముద్ద తీసుకున్నారు. అది పులియక మునుపే పిండి పిసుకు, రెండవది అది పులియక మునుపే పిండి పుసుకు తొట్లతో, ఆ పిండి పిసుకు తొట్లతో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. ఇక్కడ 3 మాటలు మనం గమనిస్తాం. పిండి పిసికారు కానీ ఇంకా పొలవలేదంట. పొలవక ముందే దేవుడు బయలుదేరి వెళ్ళిపోమన్నాడు. అండి, పులిసిన పిండి దేని గుర్తు చెప్పండి? పులిసిన పిండి పాపాన్ని గుర్తు. మరి స్వర్గీయ ప్రసన్నయ్య గారు, సెలవరాజయ్య గారు మాకు క్లాసులు ఏర్పాటు చేసినప్పుడు ఒక అబ్బాయిని ప్రశ్నించాడు. పులిసిన పిండి దేని గుర్తు అంటే అట్లేసుకోవడానికి బాగుంటుంది అన్నాడు. ఆయన పేరు చెప్తే బాగోదు. నిన్న ప్రసన్నయ్య గారి ముందు పరిగెత్తాడు ఆయన, అంతకంటే వివరం వద్దు. ఏంటంటే పులిసిన పిండి దేని పనికి వస్తుందంట? అట్లేసుకోవడం బాగుంటుందంట. అట్లేసుకోవడం బాగుంటుంది, కరెక్టే. కానీ బైబిల్ అర్థం వేరు. అక్కడ పాపానికి గుర్తు. దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే పిండి పొలవక ముందే
ఆ మూట కట్టుకొని భుజాల మీద పెట్టుకొని హఠాత్తుగా ఉన్న బలంగా మీరు అర్ధరాత్రి వేళ అనే మాట ఇక్కడ మనం గమనిస్తాం. అర్ధరాత్రి వేళ మీరు బయలుదేరి వెళ్ళిపోవాలి అని చెప్పి అన్నాడు. ఏమండి, అర్ధరాత్రి వేళ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళిపోవాలంటే కష్టమా సులువా చెప్పండి? మహా కష్టం. సడన్గా దేవుడు చెప్పాడు ఇక్కడ మీరు బయలుదేరి వెళ్ళాలి అని చెప్పి. ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుందామండి. మనం ఒక అద్దింట్లో ఉన్నాం. ఆ అద్దిల్లు మనకు అనుకూలంగా లేదు. భర్త గారు అక్కడక్కడ అద్దిల్లు చూసి వచ్చాడు. ఆయన అద్దిల్లు చూసి వచ్చి అర్ధరాత్రి వచ్చి లెగాలి అక్కడ ఒక అద్దిల్లు చూశాను, మీరు త్వరపడి వెళ్ళిపోవాలంటే భార్య ఏమంటుంది? ఏమంటా చెప్పండి? ఇదేటే బాబు తలంచినప్పుడే తాత పిల్ల అయిపోవాలంటే అలాగా? ఇప్పుడు పరుశులకే సరిగ్గా సంబంధాలు కుదురలేదు. నువ్వు అర్ధరాత్రి వచ్చి ఇంకో ఇల్లు చూసాను వెళ్ళిపోవాలంటే ఎలా కుదురుతుంది? ఆగా అని చెప్పి అంటారు. కానీ ఇశ్రాయేలీయులైన వారు ఆగా అనలేదు. 4 మాటలు చెప్తాను వినండి. 1, సడన్గా దేవుడు ఆజ్ఞాపించాడు. 2, సడన్గా మోసే సెలవిచ్చాడు. 3, సడన్గా యెహోషువ బూర ఊదాడు. 4వది, సడన్గా 30 లక్షల మంది లేచి వెళ్ళిపోయారు. ఎంత అద్భుతం చెప్పండి. మళ్ళీసారి చెప్పమంటారా? మళ్ళీ రిపీట్ చేయమంటారా? సడన్గా దేవుడు ఆజ్ఞాపించాడు అర్ధరాత్రి వేళ, సడన్గా మోసే సెలవిచ్చాడు, సడన్గా యెహోషువ బూర ఊదాడు, సడన్గా 30 లక్షల మంది గుంపులుగా సమూహాలుగా, ఏమండి, అన్ని లక్షల మందిని ఒకేసారి మీరు బయలుదేరి ఈ అర్ధరాత్రి దేశం ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటే ఎంత ఆడాడు ఉంటారు చెప్పండి? ఎంత సంబరంగా వారు వెళ్ళిపోయి ఉంటారో. ఓ మాట చెప్తాను దయచేసి ఏమనుకోద్దు. కానీ ఈ మధ్యాహ్నం 3 గంటలు 4 గంటలు మన మీటింగ్ అయిపోద్ది. అంచేత మైకులు ఇప్పేవారు, లైటింగ్ ఇప్పేవారు, బాక్సులు ఇప్పేవారు. మా టైం అయిపోయింది, సడన్గా మీరు 10 నిమిషాల్లో ఖాళీ చేసేయాలంటే ఎలాగుంటుంది? ఏమంటే ఖాళీ చేసేయాలగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవడం. కొంతమంది బ్యాగులు మర్చిపోతారు, కొంతమంది బైబిల్ మర్చిపోతారు, కొంతమంది కీర్తన పుస్తకం వదిలేస్తుంటారు. అవునా? అంచేది అంత సడన్గా వెళ్ళిపోంటే చాలా కంగారి. మరి ఇశ్రాయేలీయులైన వారు ఏ వదిలేశారు మనం తెలదు. మొత్తానికి అర్ధరాత్రి వేళ వారు సడన్గా బయలుదేరి వెళ్ళిపోయారు. అలాగనే యాత్రికులమైనటువంటి మన యాత్ర కూడా సడన్గా బైబిల్లో చూద్దామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనములో యేసు ప్రభు అన్నాడు, సడన్గా అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అను కేక వినబడెను. అక్కడ అర్ధరాత్రి, ఇక్కడ అర్ధరాత్రి. అంటే యేసు ప్రభు 2వ రాత్రి రాకడ కూడా ఎలా జరుగుద్ది చెప్పండి? సడన్గా జరుగుద్దంట. మనం కూడా ఎలా ఎత్తపడాలి చెప్పండి? సడన్గా ఎత్తపడిపోవాలంట. బైబిల్లో కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. మొదటిగా దొంగ ఎలాగొస్తాడో యేసు ప్రభు అలా వస్తాడంట. దొంగ చెప్పొస్తాడా? సడన్గా వస్తాడా? ఎవరు మాట్లాడతలేదు? సడన్గా వస్తాడు. ఒకవేళ చెప్పొస్తే దొంగకి ఏమన్నా దొరకనిద్దా మనం? ఏం దొరకను. అంచేత చెప్పిరాడు, సడన్గా వస్తాడు. 2వదిగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన. ఇవన్నీ కూడా మన యాత్ర కూడా సడన్గా వెళ్ళాలని చెప్పడానికి రుజువులు ఇవన్నీ. గర్భిణీ స్త్రీ కూడా ప్రసవ వేదన చెప్పొస్తుందా? సడన్గా వస్తుందా? ఏమో చెప్పండి అమ్మా. ఎలా వస్తుంది? సడన్గా వస్తుంది. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన. ఇప్పుడంటే చాలామంది ప్రసవ వేదన లేకుండా మంచి ముహూర్తం పెట్టుకుని ఆపరేషన్ ఏం చేస్తున్నారు, అది వేరే గొడవలు ఉంది. అంచేత రోజు ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే సడన్గా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వస్తుంది. అలాగనే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో సడన్గా దేవుని దూత బోర ఊదుతుంది. ఆర్భాటముతో నా సార్యముగా ఆయన దిగి వచ్చు. చాలండి. ఎలా వస్తారండి ఆయన? సడన్గా ఆర్భాటముతో ఆశ్చర్యంగా దిగి వచ్చినప్పుడు మనం కూడా సడన్గా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఇంకో ఉదాహరణ చెప్పారు సడన్గా అనే మాటకి. రెప్పపాటు కాలంలో, ఎంతసేపు చెప్పండి? రెప్పపాటు కాలంలో యేసు ప్రభు రావడం,
రెప్పపాటు కాలములో మృతులైన వారు లేవడం, రెప్పపాటు కాలములో సజీవులైన వారు మార్పు చెందడం, రెప్పపాటు కాలంలో మధ్య ఆకాశంలోకి వెళ్ళిపోవడం. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ సరి గట్టిగా మరణాలు చెప్పండి, మరణాత. అంచేది అంత సడన్గా మనం వెళ్ళిపోవాలి కనుక, అంత సడన్గా సిద్ధపడలేం కనుక ఇప్పుడే మనం సిద్ధపడిపోవాలంట. ఎప్పుడు చెప్పండి? మన ఆత్మీయత అంటే దైవజనులైన వారు నిన్న వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, నాకు గుర్తులేదు, దయచేసి ఎవరో చెప్పారు. ఏమన్నారంటే ఒక్కొక్క చరణం ఒక్కొక్క గొప్ప పాట. దైవజనులైన వారు రాసినటువంటి పాట ప్రసంగం కాదు, ఒక్కో చరణం ఒక్కొక్క ప్రసంగం అయింది. అంత లోతైన విషయాలు దైవజనులైన వారు ఆయన పుస్తకాలు ఇచ్చారు. ప్రపంచంలో దొరగారికి చక్కని బిరుదుంది. ఏంటి ఆ బిరుదు అంటే ద కింగ్ ఆఫ్ ప్రీచర్స్ అనే బిరుదు ఉంది. అంటే బోధకుల రాజు. ఆయన పేరు నేను చెప్పను. ఆ బోధకుల రాజు అనే పేరు పొందినటువంటి ఆయన ప్రసంగాలు చదివినటువంటి ఒక మేధావి, నేను స్వయంగా చదివిన మాట చెప్తున్నాను. ఏమన్నాడంటే, అరే ఆ బిరుదు ఆయనకి ఇచ్చారు, ఆయన కాదు దేవదాస గారికి ఇవ్వాలన్నారండి. ఒకసారి అల్లి చెప్పండి, ఒకసారి మరణా చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరు ఉలుక్కు లేదు పలుకు లేదు. సరే, ఏదైనా మేము ముందుకెళ్ళిపోవాలి. ఏమన్నాడు చెప్పండి ఆ మేధావి? ద కింగ్ ఆఫ్ ప్రీచర్స్, బోధకుల రాజు అనే బిరుదు ఈయనకి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కనుక ఈరోజు వాక్యంలో మనం గమనిస్తే అంత గొప్ప బోధ దైవజనులైన వారు తెలియజేశారు. కనుక ఈరోజు మనము కూడా సడన్గా పరలోకానికి వెళ్ళాలి కనుక అప్పటికప్పుడు సిద్ధపడలేం కనుక అయ్యగారు చరణం రాశారు, నేడే ప్రభు వచ్చాను అనుకున్నవాడు ధన్యుడు. చెప్పండి చక్కని మాట. ఎప్పుడు వస్తాడు అనుకోవాలంట యేసు ప్రభు? నేడే వస్తాడని చెప్పి అనుకోవాలంట. దయచేసి ఏమనుకోద్దు కానీ నేడే, ఇప్పుడే ఈ పందుల్లో ఉండగానే యేసు ప్రభు వచ్చేది బాగున్నాను ఎంతమంది అనుకున్నారు? సరే చేయొద్దండి. నిజమేనా? పందులు ఉన్నారు, మరి అబద్ధం ఆడకూడదు. ఏమండి, సభలో ఉన్నారు, అబద్ధం ఆడకూడదు. అంటే సభలో బయటికి వెళ్ళిపో మళ్ళీ అబద్ధాలు ఆడమని కాదు. దేవుని పిల్లలు ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదు. అంచేత వాక్యంలో మనం గమనిస్తే మన ఆత్మీయ తండ్రిగా రాశారు, నేడే ప్రభు వస్తాడని ఎవరు అనుకుంటారో వారే ధన్యులు, వారు తప్పనిసరిగా మేఘం ఎక్కి వెళ్ళిపోతారని చెప్పి దైవజనులైన వారు రాయడం జరిగింది. అంటే మనం ఎప్పుడు వస్తాడని చెప్పి అనుకోవాలి చెప్పండి? నేడే వస్తాడనుకోవాలి. ఇంకో చిన్న మాట అడుగుతాను, నేడే వస్తాడని ఎవరు అనుకుంటారు? సిద్ధపడిన వారా, సిద్ధపడని వారా? సిద్ధపడిన వారు నేడే వచ్చేస్తే బాగుంది అనుకుంటారు. సిద్ధపడిన వాళ్ళు ఏమనుకుంటారు? యేసు ప్రభు ఇంకా కొంచెం ఆలస్యం చేస్తే బాగున్ను, ఇంకా కొంచెం లేట్ అయితే బాగున్ను. మీకు ఉదాహరణ చెప్తాను. మీరు సిద్ధపడిపోయి బస్ స్టాండ్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఏమనుకుంటారు? ఇప్పుడే బస్సు వచ్చేస్తే బాగుంది అనుకుంటారు. ఇంకా సిద్ధపడకుండా ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, ఏమనుకుంటారు? బస్సు మధ్యలో ఆగిపోతే బాగున్ను, ఇంజిన్ పోతే బాగున్ను, టైర్ పేలిపోయి కాస్త ఆలస్యం అయితే బాగున్ను. ఎందుకు? నువ్వు సిద్ధపడలేదు కనుక రకరకాల ఆలోచనలు వస్తాయి. అదే సిద్ధపడిపోతేనో ఇప్పుడే బస్సు వచ్చేయాలని చెప్పి అనుకుంటావు. అంచేత అయ్యగారు రాసిన పాటలు అంతా మర్మం దాగుంది. నేడే ప్రభు వచ్చునని ఎవరైతే సిద్ధపడతారో వారే ధన్యులు, వారు తప్పనిసరిగా ప్రభు వచ్చినప్పుడు సడన్గా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. ఇంకా రెండో మాట దగ్గరికి వద్దామండి. రెండో మాట ఏంటంటే యుద్ధము. ఎంత గొప్పగా సిద్ధపడినా, ఎంత గొప్పగా సిద్ధపడి వీరు ప్రయాణం మొదలెట్టినా యుద్ధం మాత్రం వారు చేయక తప్పలేదు. మార్గ మధ్యలో ఎన్నో యుద్ధాలు చేశారు వారు. అండ్ అవునా కదా? అవన్నీ వివరించడానికి మరి సమయం లేదు. మార్గ మధ్యలో చాలా యుద్ధాలు చేశారు. రెండవదిగా కనాను దేశం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ యుద్ధాలు చేశారు. ఏమండి, ఓ మాట అడుగుతాను చెప్పండి, వీరు వెళ్ళేసరికి కనాను దేశం ఖాళీగా ఉందా? లేదు. 7 శత్రువులు ఉన్నారు అక్కడ. 7 జనాంగములు, పెరిజ్జీయులు, హివ్వీలు, హిత్తీయులు, యెబూసీయులు, అనేక మంది ఆ శత్రువులైన వారిని గెలిచి వారిని ఓడిస్తే కానీ వాగ్దాన దేశం వీరు వశం కాలేదు. అలాగనే వాగ్దాన దేశం అనమన్నటువంటి పరలోక రాజ్యాన్ని మనం వెళ్తున్నాం కనుక
మనకు కూడా ఈ ప్రయాణములో, ఈ భూలోకములో యుద్ధాలు తప్పవు. ఎవరితో చెప్పండి మన యుద్ధం? ఏంటి ఎవరితో యుద్ధం? పక్కోలతోనా సైతాన్తోనా? ఎఫెసీ పత్రికలో పౌలు గారు మాట అంటాడు, మనమందరం కూడా గొప్ప ఆయుధాలు ధరించి సైతానుతో పోరాడాలి అని చెప్పి అంటారు. ఏంటి మనం ధరించాల్సిన ఆయుధాలంటే ఒక్కసారి త్వరగా వెళ్ళిపోదామండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మనం గమనిస్తే అక్కడ మనం దేంతో పోరాడాలో సెలవిచ్చారు. ఇక్కడ ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. ఒకటేమన్నారంటే పోరాడేవారు తప్పనిసరిగా ఆయుధాలు ఉంటాయి, కవచాలు ఉంటాయి. చెప్పండి, ఆయుధాలు వేరు, కవచాలు వేరు. ఇక్కడ పరిశుద్ధ ఆత్మ తండ్రి రాస్తున్నాడు, దురాత్మతో మనం పోరాడుతున్నాం కనుక, దయ్యంతో మనం పోరాడుతున్నాం కనుక, సైతానుతో మనం పోరాడుతున్నాం కనుక మనకి కూడా లోక సంబంధమైన కత్తులు కటార్లు కాదు మనకు కావలసింది. ఏమన్నారండి ఇక్కడ? ఆత్మ సంబంధమైన ఆయుధాలు. ఏంటి ఆత్మ సంబంధమైన ఆయుధాలు అంటే, మొదటిగా మీ నడుమునకు సత్యం అనే బెల్ట్ ఎట్టుకోండి. దట్టి అంటే బెల్ట్. ఏ బెల్ట్ అంట? సత్యము. అనగా మన దగ్గర సత్యం అంటే సత్యంగా మనం నడిస్తే, అంటే నిజాయితీగా మనం నడిస్తే మన నడువుకి ఏమున్నట్లు చెప్పండి? బెల్ట్ ఉన్నట్లే. అసలు బెల్ట్ ఉపకారం ఏంటి చెప్పండి? బెల్ట్ ఉపకారం పురుషులు చెప్పండి. బెల్ట్ ఉపకారం. కొంతమంది చూడడం ప్యాంట్ అత్మాలు పైకి ఎత్తే ఉంటారు, జారిపోతుంటుంది. అదే బెల్ట్ అట్టండి జారమన్నారు, జారదు ఇంకా. అంటే వస్త్రము జారిపోకుండా. రెండవదిగా నడుమునకు బలము. మూడవదిగా బెల్ట్ అధికారమున గుర్తు. పోలీసు వారి బెల్ట్ చూడండి, అధికారమున గుర్తు. తిన్నగా నిలబడడానికి బలం ఇస్తుంది బెల్ట్. పాతలైన వారు కూడా బెల్ట్ కట్టుకుంటాం, నడికట్టు, తాడు. ఎందుకు తాడు? అది తాడు కట్టగానే వెనకాల నుంచి ఎవరు కట్టుకొచ్చి పట్టుకున్నట్టు ఉంటుంది. ఏమన్నా అంత బలం మాట. అందుకే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, ఏంటి ఆత్మ సంబంధమైన బెల్ట్ అంటే సత్యము. నీ దగ్గర సత్యం ఉండాలంట. రెండవదిగా మన ఛాతీ భాగములో నీతి అనేటటువంటి మైమరుపు, అనగా ఇంగ్లీష్లో బ్రెస్ట్ ప్లేట్ అని చెప్పి అన్నారు. నీతి బ్రెస్ట్ ప్లేట్. మూడవదిగా పాదములకు సిద్ధ మనసు అనేటటువంటి జోడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుని సేవకు ఎప్పుడైనా మనం సిద్ధంగా ఉండాలంట. పాటలు పాడతావా? ఓ సిద్ధం అనాలంట. బైబిల్ చదువుతావా? సిద్ధంగా ఉన్నానని చెప్పి అనాలంట. పత్రికలు పంచుతావా? ఓ సిద్ధంగా ఉన్నానని చెప్పి అనాలంట. నిర్గమకాండములో 24వ అధ్యాయంలో, క్షమించండి, ఆదికాండం 24వ అధ్యాయంలో ఓ పెళ్లి కూతురు కనబడుతుంది. ఏం పేరు? ఆవిడ పేరు రెబెకా. రెబెకా ఏమంటుందంటే, అన్నిటికీ సిద్ధమే, నాకు నీళ్ళు ఇస్తావా? ఓ నీళ్ళు ఇస్తాను. ఒంట్లకి నీళ్ళు వేస్తావా? ఒంట్లు కూడా నీళ్ళు వేస్తాను. మీ ఇంటి దగ్గర స్థలం ఉందా? ఓ స్థలం ఉంది. మీ ఇంటి దగ్గర మేత ఉందా? ఓ మేత ఉంది. ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? ఎవరు మాట్లాడతలేదు. ఏ అబ్బాయిని? ఎలియాజరు అన్నాడు, ఇస్సాకుని పెళ్లి చేసుకుంటావా? నేను ఒకసారి చూడాలి, పొడుగున్నాడు, పొట్టుకున్నాడు, నల్లగున్నాడు, తెల్లగున్నాడు అంటుందా? ఏమంటాం చెప్పండి? ఆ పెళ్లి కొడుకుని తీసుకురాగానే ఆవిడ అన్నిటికీ సిద్ధమంట. ఎవరెడీ బ్యాటరీలా ఉండాలంట బైబిల్ చూస్తున్నారు. ఒకసారి అలీ చెప్పండి, ఒకసారి మన్నా చెప్పండి. పందులో ఉన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా మన్నా చెప్పాలి. మరణాత అంచేత ఎవరెడీ బ్యాటరీ. పూర్వకాలం ఉండేది, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ మా చిన్నప్పుడు ఎవరెడీ బ్యాటరీ ఉండేది మాట. అంటే ఎప్పుడు రెడీగా ఉండాలి మనం దేనికైనా. ఈ రెబెకా అన్నిటికీ రెడీగా ఉన్నట్లు మనం కూడా రెడీగా ఉండాలి. అలాగే నా విశ్వాసం అనే డాలు చేసే పని ఏంటంటే ఆయుధం కాదు, ఇది కవచము. ఎవరెన్ని బాణాలు వేసినా మన మీదకి రాకుండా డాలు చేత్తో పట్టుకుంటాం. దాని ఇంగ్లీష్లో ఏమన్నారంటే షీల్డ్ అని చెప్పి అన్నారు. ఆ డాలుకి ఏంటంటే విశ్వాసం అనే డాల్. అంటే నీ దగ్గర విశ్వాసం అంటే నీ చేతిలో డాల్ ఉన్నట్లే. సైతానుగాడు ఎన్ని బాణాలు వేసినా నీ మీదకి అవి రావో. ఇంకా చివరిగా నీ శిరస్సుకి రక్షణ అనేటటువంటి శిరస్త్రాణము. అంటే హెల్మెట్ ఉండాలంట. గవర్నమెంట్ వారు ఏం చెప్తారు?
హెల్మెట్ లేకుండా బండి తోలొద్దంటారు, హెల్మెట్ లేకుండానే తోలుతారు. తర్వాత రకరకాల ప్రమాదాలు. అంచేత తలకు రక్షణ అనే హెల్మెట్ ఉండాలంట. ఏ హెల్మెట్ చెప్పండి? రక్షణ పొందుకోవాలి. మనం క్రీస్తు ప్రభువును స్వీకరించాలి, అదే మనకి రక్షణ భాగ్యం. ఇవన్నీ ధరించి ఈ ఆయుధాలన్నీ పట్టుకొని మనం సైతాన్ని గారిని ఎదిరించి జయం పొందాలి. అయ్యగారు కీర్తన రాశారు, తుపాకీ బాంబు, కత్తి బల్లెము, తుక్కు తుక్కు తుక్కంట. ఒకసారి పాడదామా అమ్మ? క్వైర్ వారు పాడనమ్మా ఒకసారి. తుపాకీ బాంబు, తుపాకీ బాంబు, కత్తి బల్లెము, తుక్కు తుక్కు తుక్కు, అపాయమేమియు రాదు నీకు, అది నీకే లోకు, నిజముగా అది నీకే లోకు. సత్యా కనుక దేవుని ప్రియులారు వినండి. ఇంకో 2-3 నిమిషాలు నాకు ముగిస్తాను. ఎన్ని తుపాకులు మన మీదకి వచ్చినా, ఎన్ని బాంబులు మన మీదకి వచ్చినా, శత్రువులు ఎన్ని వేసినా సరే, ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆయుధాలు మనం కలిగి ఉంటే అవన్నీ తుక్కు తుక్కు అయిపోతాయంట. ఏమైపోతే చెప్పండి? తుక్కు తుక్కు అయిపోతాయంట. ఈ ఆత్మ సంబంధమైన ఆయుధాలు లేకుండా పోరాడితే మనం తుక్కు తుక్కు అయిపోతాం. ఏమన్నా? మనం కాదు, శత్రువులు తుక్కు తుక్కు అయిపోవాలంటే ఇక్కడ చక్కని ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు పరిశుద్ధాత్మ తండ్రి అపోస్తలైన పౌలు గారి ద్వారా ఎఫెసీ సంఘానికి రాయిస్తున్నారు. ఇంకా చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చివరి మాట ఏంటంటే నిశ్శబ్దము. ఓసారి చెప్పండి. 1 సిద్ధం. ఇశ్రాయేలైన వారు ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి, ఐగుప్తు నుండి కనానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. మనం కూడా భూలోకం అనే ఐగుప్తు నుండి పరలోకం అనే కనాను వెళ్ళాలంటే సిద్ధపడాలి. రెండవదిగా సిద్ధపడిన వారికి యుద్ధాలు తప్పలేదు. అలాగే మనం కూడా ఎంత సిద్ధపడినా సైతాన్ని గడుతూ శత్రువులతో యుద్ధాలు తప్పు. వాటిని మనం జయించాలంటే ఇదిగో ఆయుధాలు కలిగి ఉండాలి. ఇక 3వ మాట ఏంటంటే నిశ్శబ్దము. ఇశ్రాయేలు చేసినటువంటి మహాపొరపాటు ఇదేనంట. వారు బాగా సిద్ధపడ్డారు, బాగా యుద్ధాలు చేశారు, కానీ మోసే వలె నిశ్శబ్దంగా కాసేపు దేవుని దగ్గర కూర్చోలేకపోయారంట. అందుకే దైవ శక్తిని వారు పొందుకోలేకపోయారు, దైవ స్వరాన్ని వినలేకపోయారు. వారు దేవుని ముఖాన్ని మీరు చూపెడతానయ్యా అంటే, మోసే మాకు వద్దునైనా, నీ ముఖం చాలు మాకు, నీ స్వరం చాలు మాకు అని చెప్పి ఇశ్రాయేలైన వారు అన్నట్లుగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం. ఇంకో మాట, ఈ సన్నిధి అనుభవం వారికి లేదు కనుక, దేవుని దగ్గర నిశ్శబ్దంగా కూర్చొనే అనుభవం వారికి లేదు కనుక మాట్లాడితే మేము వెనక్కి వెళ్ళిపోతామని వారు. అవునా? చెప్పండి ఒకసారి. ఇశ్రాయేలు ఏమనేవారు? మోసే ఇచ్చిన నీళ్ళు తాగేసి, బాబు ఎందుకు మీరు నమస్కారం, నీకు నమస్కారం, మేము వెనక్కి వెళ్ళిపోతాం అన్నారు. మోసే ఇచ్చిన మన్నా కురిపించిన మన్నా తినేసి మేము వెనక్కి వెళ్ళిపోతాం అనేవారు. మోసే ఇచ్చినటువంటి మాంసం తినేసి మేము వెనక్కి వెళ్ళిపోతాం అన్నారు. కానీ విశ్వాసం లేని వారు మాట. అంచేత మీకో మాట్లాడుతాను చెప్పండి. మోసే ఎప్పుడైనా నేను వెనక్కి వెళ్ళిపోతా అన్నాడా? ఇశ్రాయేలు ప్రజలు అన్నారు కానీ మోసే అనలేదు. కారణం ఏంటంటే మోసేకు ఉన్నటువంటి సన్నిధి అనుభవం, దైవ శక్తి, నిశ్శబ్దంగా దేవుని దగ్గర కూర్చోడు. మిగతా వారికి లేదు కనుక వారు మాట్లాడితే మేము లోకంలో కలిసిపోతాం, ఐగుప్తుకి వెళ్ళిపోతాం, మేము కీరకాయలు తింటాం, బీరకాయలు తింటాం, మాంసం గుట్టల దగ్గర చచ్చిపోతాం. ఇలాంటి అదో కోరికలన్నీ వారు కలిగి ఉన్నారు. దైవ సహవాసం లేదు కనుక. ఇంకా చివరిగా మన ఆత్మీయ తండ్రి దైవజనులు దేవదాసు గారు మనకి చక్కని ఇదే నేర్పించారు, నిశ్శబ్దము అన్న. చెప్పండి ఒకసారి. దేవుని పాదాల దగ్గర కనిపెట్టు గంట, 1 గంట తెల్లారుజామున కనిపెట్టాలంట. కనిపెట్టమంటే చాలా మంది ప్రార్థన చేసి 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 అలసిపోయి పక్కపోతారు. అది కాదు, ప్రార్థన అయిపోయిన తర్వాత 1 గంట కనిపెట్టాలంట. ఈ కనిపెట్టడంలోనే అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయంట. ఈ కనిపెట్టడానికి ఓ పేరు పెట్టారు, సర్వరోగ నివారణి. అందరూ చెప్పండి గట్టుకోసారి, వదిలేస్తాను చెప్పండి. ఏంటి? సర్వరోగ నివారణి. ఏంటంటే దేవుని సన్నిధిలో
తెల్లవారుజామున ఓ గంట కనిపెట్టడం సర్వరోగ నివారణి. అన్ని రోగాలకి, అన్ని సమస్యలకి మందేమిటంటే దేవుని సన్నిధిలో కనిపెడుతా. అంచేత అయ్యగారు గొప్పతనం మాట చెప్పిన ముగిచ్చేస్తాను. దేవుని గొర్రెపిల్ల అనే పుస్తకం నైటార్ఫర్ గారు రాశారు. ఆ పుస్తకంలో మొదటి మాట ఏంటంటే, క్రైస్తవ లోకానికి దేవదాసు గారిని దేవుడు బహుమానంగా ఇచ్చాడని చెప్పి అన్నారు. అందరూ సరిగట్టిగా మన్నా చెప్పండి. క్రైస్తవ లోకానికి ఈ మాట చెప్పింది బైబిల్ మిషన్ అని కాదు. ఎవరు చెప్పండి? ఆ రోజుల్లో లోదన మిషన్ ప్రెసిడెంట్ గారు, నైటార్ఫర్ గారు. మీరు కావాలంటే ఆ దేవుని గొర్రెపిల్లని శ్రమకాల పుస్తకం చదవండి. దేవదాసు గారిని ఆంధ్ర క్రైస్తవ లోకానికి దేవుడు బహుమానంగా ఇచ్చాడని చెప్పి అన్నారు. అలాంటి బహుమానాన్ని మనం కలిగి ఉన్నాం కనుక ఈ గొప్ప సభలు, ఈ గొప్ప కార్యక్రమాలు. ఒకసారి నేను ఈ 3 మాటలు చెప్పి ముగిస్తాను. మొదటిగా సిద్ధంగా ఉండాలి, రెండవదిగా సైద్ధాంత యుద్ధం చేయాలి, మూడవదిగా దేవుని దగ్గర నిశ్శబ్దంగా ఉండాలి, ఇక 4వదిగా నిష్కలంక పౌరాలుగా పరలోకానికి వెళ్ళాలి. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. దయగల మా తండ్రి, వాక్యాన్ని దీవించి బిడ్డల హృదయాల్లో నాటింపు చేయమని యేసునాలు ఏడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నాకు ఈ చక్కని సమయం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి, మిగిలిన అధికార వర్గానికి మరోసారి నా నిండు వందన మరణాతులు. విన్న మీకు కూడా మరణాతులు. అందరూ ఒకసారి గట్టిగా మరణాతులు ఇచ్చేద్దాం అయ్యగారికి. మరణాతులు. సిద్ధం, యుద్ధం, నిశ్శబ్దం. మనందరం కూడా బైబిల్ మిషన్ యొక్క వరుస వారు తీసుకొచ్చారు. యేసు ప్రభు యొక్క రాకడ సమీపించే దినాల్లో ఇశ్రాయేలు వారి యొక్క యాత్ర ఏ విధంగా వెళ్ళిందో మన యాత్ర కూడా అలాగే ఉంటుంది అని మనందరం కూడా ఆయన రాకడకు, ఆయన యొక్క ఉన్నత స్థానానికి ఏ విధంగా సిద్ధపడాలో మనందరికి వివరించారు. బైబిల్ మిషను దేవునిది, దైవజనుది కనుక ఆ దేవుని వరుసలో, దైవజను వరుసలో మనందరు నడవాలని చక్కటి విషయాలు మనకు తెలియజేసిన స్టీఫెన్ రాజు అయ్య గారికి అందరూ ఒకసారి మళ్ళీ మన తెలియచేద్దాం. మరణాత.